TSM6 న్యూస్ కి స్వాగతం. గుమ్మడిదల మున్సిపాలిటీలో 5 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకోగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తమకు మద్దతు తెలపడం సంతోషించదగ్గ విషయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. స్వల్ప ఓట్లతో ఓడిపోయిన వారికి పార్టీ భవిష్యత్తు ఇస్తుందని అన్నారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని అన్నారు. రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఈ సందర్భంగా వారు అన్నారు. ఇన్ఛార్జీలుగా పనిచేసిన సర్పంచ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా గుమ్మడిదల ఇన్ఛార్జిగా చేసిన పట్టెం మాణిక్యంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజులలో ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోనే రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ అడ్డా 5-5 ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ చేసుకోవడం నిజంగా బీఆర్ఎస్ జెండా ఎగరడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ పార్టీకి కార్యకర్తలు బాగా రాత్రి పగలు పనిచేసి ఈరోజు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కారే రావాలని చెప్పి ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారో వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ గుమ్మడిదల మండలంలో మా మండల పార్టీ అధ్యక్షుడు మన కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి ఎలక్షను 22 మున్సిపాలిటీల్లో ఇలా 15 కైవసం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ గెలుపు మాది కాదు, కార్యకర్తలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రానున్న రోజులలో ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎప్పటికప్పుడు తప్పు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీసి ఎక్కడిదక్కడ మేము నిలదీస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ అధికారం వచ్చిందని ఎక్కడ ఊగేది లేదు. మాకు ఎక్కడ అయితే గత 2 ఏళ్ల నుంచి మేము ఒక 10 ఏళ్ల నుంచి అనుభవం ఉన్న వ్యక్తులము. మా అక్కడ ఉన్నటువంటి నారాయణ గారు మాజీ సర్పంచ్ గారు, వారి కొడుకు కూడా మొన్ననే కౌన్సిలర్గా ఎన్నుకోవడం జరిగింది. అదే అన్నారంలో ప్రజలంతా మాకు 5కి 4 పట్టం పట్టిరు. వారికి ప్రతి ఒక్క ఓటర్స్కి, వారి నాయకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దోమడుగులో ఉన్నటువంటి నాయకత్వం చాలా బలమైంది. కొద్దినే కొన్ని 2 సీట్లు పోవడం జరిగింది. వారికి కూడా మేము విజయంగానే భావిస్తూ ఉన్నాం. రానున్న రోజులలో ఖచ్చితంగా వాళ్ళను కడుపులో పెట్టుకొని పార్టీ చూసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా బొంతపల్లిలో స్వల్ప మెజార్టీతోటి 1-2 పోవడం చాలా బాధాకరం. దాంట్లో భాగంలో మొన్న సర్పంచ్ గారు ఓడిపోవడం బాధాకరం ఉన్నది. కానీ వారికి పార్టీని ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని హరీష్ రావు గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తాం. వారికి అక్కడ ఓటేసినటువంటి బొంతపల్లి నాయకులకు ప్రత్యేకంగా కార్యక్రమం రాష్ట్రమే అయితే సాధించుకున్నామో మండలి చేయడం జరిగింది, గ్రామాలు చిన్న పంచాయతీలు చేయడం జరిగింది, అదేవిధంగా మున్సిపల్ ఇలా చేయడం జరిగింది. ఇలా మొట్టమొదటిగా బీఆర్ఎస్ జెండానే ఎగిరేసినాం. ఇవాళ కూడా బీఆర్ఎస్ జెండా ఎగిరేయడం కారణము ముఖ్యంగా కార్యకర్తలు, నాయకులు ఒక క్రమశిక్షణతోటి ఎవరు ఎన్ని భేదాలు లేకున్నా అన్నా మేము ఈ సాయం చేస్తామని చెప్పి మొన్న గెలిచినటువంటి సర్పంచులు, విలేజ్ అధ్యక్షులు, అన్ని విలేజ్లకి 23 అక్కడ ఉన్నటువంటి 13 గ్రామ పంచాయతీలు మనకి ఇక్కడ పనిచేసిర్రు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీరన్నగూడెంలో ఉన్నటువంటి బొంతపల్లి వీరభద్రస్వామి టెంపుల్ పుణ్యక్షేత్రంలో ఆ తల్లి మమ్మలను ఇలా చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం, ఆ వీరన్నగూడెంలో భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ గుమ్మడిదల ప్రజలు ఇలా 7కు 7 ఇక్కడ 5 మనము బీఆర్ఎస్ ఒక ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ అయ్యా బాబు మీరు మంచితనం ఉన్నది, మీరు మంచి పని చేస్తుర్రు అని చెప్పి ఇండిపెండెంట్గా వచ్చిన అభ్యర్థి కూడా వారికి కూడా మాకు సపోర్ట్ చేయడం వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ఇంకేవైతే గెలిపించారో వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా దగ్గర 1-2 దగ్గర స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఒక 22 ఒక ఆయన, ఒక 32 ఓట్లతో ఒక ఆయన ఓడిపోయిండు. వారికి కూడా పార్టీ భవిష్యత్తు ఖచ్చితంగా ఇస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజులలో ఖచ్చితంగా మరొకసారి బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ పెడతామంటున్నారు. మా నాయకులంతా, మా కార్యకర్తలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అడ్డా ఖచ్చితంగా మండలంలో కూడా జెండా ఎగిరేసుకుంటాం. అదేవిధంగా మొన్న 2 నెలల కింద జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో కూడా బాగా సర్పంచులు ఇక్కడ వచ్చి ఇన్ఛార్జ్లో పనిచేసిర్రు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మాకు ఇక్కడ గుమ్మడిదలకు వచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు పట్నం మాణిక్యం గారికి, అదేవిధంగా కొంటన కార్పొరేటరు మన ఆర్సీపూర్ మాజీ కార్పొరేటరు అంజన్న గారికి ప్రత్యేకంగా వారికి మా పార్టీ తరఫున, మా తరఫున, నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని పోరాడతాం. వాటర్ మీద కానీ పరిశుభ్రత కానీ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తి బాగున్నది. ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు, ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుమ్మడిదల గడ్డ పైన చాలా సంతోషం. గుమ్మడిదల అడ్డా అంటే బీఆర్ఎస్ అడ్డా. ఎందుకంటే మా యువ నాయకుడు సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ అన్నిట్లలో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండి ముఖ్య కారణమైనటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే బీసీలో కానీ జనరల్ కానీ ఎస్సీలో కానీ ఎస్సీలో కానీ అన్ని కులాల వారిగా అన్ని సీట్లు గెలుచుకోవడం జరిగింది. మాకు ఈ గుమ్మడిదల ప్రాంతంలో ప్రతి విలేజ్లో కానీ 22 వార్డులో కానీ బలమైన పట్టు సాధించినాం. అలాగే రెండు సంవత్సరాలు ప్రజలెంబడి నుండి వాళ్ళకు తెలుసుకొని తర్వాత ప్రభుత్వం వచ్చినాక అన్ని విధాలు కూడా వాళ్ళకి సేవ చేస్తామని తెలియజేస్తూ, ఈరోజు చైర్మన్గా ఎన్నికైనటువంటి కుమార్ గౌడ్ గారికి, వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి సంధ్యా గోవర్ధన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.